హాయ్ ఫ్రెండ్స్, మనం నిన్న చెప్పుకున్నటువంటి వీడియోలో ప్రజాస్వామ్య లక్షణాలు ఉన్నటువంటి 12 పాయింట్స్ చెప్పుకున్నామండి. ఇప్పుడు 13th పాయింట్ నుంచి చెప్పుకుందాం. ఇది 9th క్లాస్ అండి, రిలేటెడ్. ఎన్నిక కాబడిన నాయకుల చేత ప్రధాన నిర్ణయాలు. అంటే ఎన్నిక కాబడిన నాయకులు ప్రజాస్వామ్యంలో సంబంధించి ఏమేమి నిర్ణయాలు తీసుకుంటున్నారు, ప్రధానంగా తీసుకునే నిర్ణయాలు ఏంటి అంటే, పాకిస్తాన్లో పర్వేజ్ ముషర్రఫ్ 1999 అక్టోబర్లో సైనిక తిరుగుబాటుకు నాయకత్వం వహించారు. ప్రజాస్వామ్యయుతంగా ఎన్నుకున్న ప్రభుత్వాన్ని పడగొట్టి తాను దేశానికి ముఖ్య పాలకునిగా ప్రకటించుకున్నాడు. ఆ తర్వాత అతను తన హోదాను అధ్యక్షునిగా మార్చుకున్నాడు. ఎవరంటే పాకిస్తాన్లోని పర్వేజ్ ముషర్రఫ్. అంటే పేరుకు ప్రజాస్వామ్యం, కానీ ఇక్కడ పరిపాలన వహించేదంతా సైనిక నాయకత్వం. ఈ పర్వేజ్ ముషర్రఫ్ అనే వ్యక్తి, ఈయన మొట్టమొదట సైనిక పాలకునిగా ప్రారంభించి దేశానికి అధ్యక్షునిగా మారాడు. 2002లో దేశంలో ప్రజాభిప్రాయ సేకరణ నిర్వహించాడు. అది అతనికి 5 సంవత్సరముల పొడిగింపును మంజూరు చేసింది. అంటే ప్రజాభిప్రాయ సేకరణ ద్వారా తన పదవీ కాలాన్ని 5 సంవత్సరాలకు పొడిగించుకున్నాడు ఈయన. పాకిస్తాన్ ప్రసార మాధ్యమాలు, మానవ హక్కుల సంస్థలు, ప్రజాస్వామ్య కార్యకర్తలు ప్రజాభిప్రాయ సేకరణలో అక్రమాలు, మోసం జరిగాయని ఆరోపించారు. అంటే పర్వేజ్ ముషర్రఫ్ ప్రభుత్వంలో ఇవన్నీ అక్రమాలు, మోసాలు జరుగుతున్నాయని ఆరోపించింది ఎవరంటే మానవ హక్కుల సంస్థలు, ప్రసార మాధ్యమాలు, ప్రజాస్వామ్య కార్యకర్తలు. పర్వేజ్ ముషర్రఫ్ ఈయన 2002 ఆగస్టులో సవరించబడిన పాకిస్తాన్ రాజ్యాంగం లీగల్ ఫ్రేమ్వర్క్ ఆర్డర్ను జారీ చేశాడు. పర్వేజ్ ముషర్రఫ్ పాకిస్తాన్ రాజ్యాంగాన్ని సవరించాడు. ఏ సంవత్సరంలో అంటే 2002 ఆగస్టులో సవరించి ఒక ఆర్డర్ జారీ చేశాడు. అంటే ఒక ఉత్తర్వు. ఈ ఉత్తర్వు పేరేంటంటే లీగల్ ఫ్రేమ్వర్క్ ఆర్డర్. ఇది ఒక ఉత్తర్వు జారీ చేశాడు. ఎక్కడ? పాకిస్తాన్లో. ఈ ఉత్తర్వులో ఏముందో చూద్దాం. ఈ ఉత్తర్వు ప్రకారం దేశ అధ్యక్షుడు జాతీయ, ప్రాంతీయ శాసనసభలను రద్దు చేయవచ్చు. పౌర మంత్రివర్గం యొక్క పనిని సైనికాధికారుల నియంత్రణలో ఉన్న జాతీయ భద్రతా మండలి పర్యవేక్షిస్తుంది. అంటే ఈ ఉత్తర్వు ప్రకారం ఏం చేయొచ్చు అంటే, ప్రాంతీయ శాసనసభలను రద్దు చేయొచ్చు. అంటే రాజ్యాంగం ప్రకారం అలా చేయకూడదు, కానీ ఈయన సవరించాడు కాబట్టి అంటే ఒక సైనిక నియంత పాలన ఇది. కాబట్టి ఇక్కడ అధ్యక్షుడు అనే వ్యక్తి శాసనసభలను రద్దు చేయొచ్చు. అంటే ఆ దేశానికి సంబంధించి ఆయన ఎటువంటి నిర్ణయాలు తీసుకునేటువంటి అధికారాన్నైనా ఇచ్చింది ఏంటంటే లీగల్ ఫ్రేమ్వర్క్ ఆర్డర్ అని చెప్పచ్చు. ఇక్కడ పౌర మంత్రివర్గం యొక్క పనిని సైనిక అధికారుల నియంత్రణలో ఉన్న జాతీయ భద్రతా మండలి పర్యవేక్షిస్తుంది. ఈ చట్టాన్ని, అంటే లీగల్ ఫ్రేమ్వర్క్ ఆర్డర్ను చట్టాన్ని ఆమోదించిన తర్వాత జాతీయ, ప్రాంతీయ శాసనసభలకు ఎన్నికలు జరిగాయి. ఎన్నికలు అయితే నిర్వహించాడండి పర్వేజ్ ముషర్రఫ్. తర్వాత పాకిస్తాన్లో ఎన్నికల ద్వారా ఎన్నికైన ప్రతినిధులకు కొన్ని అధికారాలు ఇవ్వబడ్డాయి. ప్రజాస్వామ్య ప్రభుత్వంలో అయితే ఏం జరుగుతుంది, మొత్తం ప్రజాప్రతినిధులకే పూర్తి అధికారాలు ఉంటాయి. అంటే ప్రజలకు గల అధికారాలు ప్రజాప్రతినిధులు ద్వారా వాళ్ళ అవసరాలను నెరవేర్చుకుంటారు ప్రజలు. కానీ అంతిమ అధికారం ఎవరి చేతిలో ఉంటుంది? ప్రజాస్వామ్య ప్రభుత్వంలో అంటే ప్రజల చేతుల్లో ఉంటుంది. కానీ ఇక్కడ పాకిస్తాన్లో వచ్చేసి అంతిమ అధికారం అనేది సైనిక అధికారులు మరియు జనరల్ ముషర్రఫ్కే ఉంటుంది. జనరల్ ముషర్రఫ్ నేతృత్వంలోని పాకిస్తాన్ను ప్రజాస్వామ్యం అని పిలవకపోవడానికి చాలా కారణాలు ఉన్నాయి అని స్పష్టమవుతుంది. పైన తెలుపుకున్నటువంటి కారణాలండి. ఎందుకంటే ప్రజాస్వామ్య ప్రభుత్వాన్ని పాకిస్తాన్లో గవర్నమెంట్ మనం అనలేము. ఎందుకంటే అంతిమ నిర్ణయాధికారం సైనిక అధికారులు మరియు జనరల్ ముషర్రఫ్కే ఉంది. అంతేకాకుండా ఇక్కడ ఉన్నటువంటి అధ్యక్షుడు ఒక నియంతగా కూడా, ఒక క్రూరమైన వ్యక్తిగా కూడా ప్రవర్తించేటువంటి అధికారాలు ఉన్నాయి ఈయనకు. కాబట్టి ఇది మనకు ప్రజాస్వామ్య ప్రభుత్వం కాదు. అయితే వీటిపై దానిపై దృష్టి పెడదాం. ఒక ఉదాహరణ తెలుసుకుందాం. పాకిస్తాన్లో పాలకులు ప్రజలచే ఎన్నుకోబడ్డారని మనం చెప్పగలమా? చెప్పలేము. దాదాపు చెప్పలేము. ఎందుకంటే ప్రజలు జాతీయ, ప్రాంతీయ శాసనసభలకు ప్రజాప్రతినిధులను ఎన్నుకొని ఉండొచ్చు. అంటే ప్రజాస్వామ్య ప్రభుత్వంగా పిలువబడే దానికి ఎన్నికలు జరిగి ఉండొచ్చు, ప్రజలు ఎన్నుకొని ఉండొచ్చు. కానీ అలా ఎన్నికైన ప్రతినిధులు నిజమైన పరిపాలకులు కారు. వారు అంతిమ నిర్ణయం తీసుకోలేరు. అంటే ఇక్కడ ఎన్నికలు జరిగాయి, ప్రజాప్రతినిధులను ప్రజలు ఎన్నుకున్నారు, కానీ అధికారాలు అయితే, నిజమైన అధికారాలు అయితే ఆ ప్రజాప్రతినిధులకు లేవు అని చెప్పచ్చు.
అంతిమ అధికారం ప్రజలచే ఎన్నుకోబడని సైనిక అధికారులు జనరల్ ముషారఫ్కే ఉంది. ఎక్కడ అంటే పాకిస్తాన్ గవర్నమెంట్లో. వారిలో ఎవరు ప్రజలచే ఎన్నుకోబడలేదు. అంటే ఇక్కడ సైనిక అధికారులు ప్రజలచే ఎన్నుకోబడలేదు, జనరల్ ముషారఫ్ ప్రజలచే ఎన్నుకోబడలేదు. కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి ప్రభుత్వం ప్రజాస్వామ్య ప్రభుత్వం ఎంత మాత్రము కాదు అని మనం చెప్పచ్చు. అనేక నియంతృత్వాలలోనూ రాచరికాలలోనూ కూడా ఇదే జరుగుతుంది. నియంతృత్వ ప్రభుత్వాల్లోనూ ఇలాగే జరుగుతుంది. అంతిమాధికారం ఆ దేశ అధ్యక్షుడికి ఉంటుంది. అదే రాచరికాల్లో రాజే అంతిమ నిర్ణయాధికారి. కాబట్టి అది కూడా ప్రజాస్వామ్య ప్రభుత్వం అని చెప్పడానికి వీల్లేదు. అక్కడ ఎన్నికైన పార్లమెంటు ప్రభుత్వం ఉంటుంది, కానీ నిజమైన అధికారం ఎన్నుకోబడని వారి వద్ద ఉంటుంది. ఎక్కడ అంటే పాకిస్తాన్లో. కొన్ని దేశాలలో నిజమైన అధికారం స్థానికంగా ఎన్నికైన ప్రతినిధులకు కాకుండా కొన్ని బాహ్య శక్తుల చేతుల్లో ఉంటుంది. దీన్ని ప్రజాపాలన అని అనలేము. అంటే ప్రజాపాలన అంటే ఏంటి, ప్రజాస్వామ్యం అంటే ఏంటి అంటే ప్రజలే అంతిమ నిర్ణయాధికారులు, ప్రజలకు స్వేచ్ఛ సమానత్వం అన్నీ కూడుకొని ఉంటేనే అది ప్రజాస్వామ్య ప్రభుత్వం అవుతుందండి. అలా కాకుండా అంతిమ అధికారం సైనికాధికారులకు, ఆ దేశ అధ్యక్షుడికి ఉండడము, లేకపోతే నిజమైన అధికారాలు ప్రజాప్రతినిధులకు లేకుండా కేవలం ఒక తోలుబొమ్మలాగా వ్యవహరిస్తూ ఉంటే అది ప్రజాస్వామ్య ప్రభుత్వం కాదు కదండి. అలాగే ఇక్కడ అధికారం వచ్చి కొన్ని బాహ్య శక్తుల చేతుల్లో ఉంటుంది. కాబట్టి బాహ్య శక్తుల చేతుల్లో అధికారం ఉన్నా దాన్ని కూడా మనం ప్రజాపాలన అని అనలేము. ప్రజాస్వామ్యంలో తుది నిర్ణయం తీసుకునే అధికారం ప్రజలచే ఎన్నుకోబడిన వారికే ఉండాలి. ఇదే మనకు ప్రజాస్వామ్యం యొక్క మొదటి లక్షణం అని చెప్పచ్చు. స్వేచ్ఛగా న్యాయంగా జరిగే ఎన్నికల పోటీ. నెక్స్ట్ పాయింట్ అండి, దీనిలో చూద్దామండి. చైనాలో ఉన్నటువంటి ప్రధానమైన పార్టీ ఏంటంటే నేషనల్ పీపుల్స్ కాంగ్రెస్ పార్టీ. దీన్నే క్వాంగ్వో రెన్మిన్ దైబియావో దహుయి అని పిలుస్తారు. దేశ పార్లమెంటును ఎన్నుకోవడం కోసం ప్రతి 5 సంవత్సరాలకు ఎన్నికలు జరుగుతాయి. చైనాలో కూడా ఎన్నికలు ప్రతి 5 సంవత్సరాలకు ఒకసారి జరుగుతాయండి. చైనా పార్లమెంటు పేరే నేషనల్ పీపుల్స్ కాంగ్రెస్. దేశ అధ్యక్షుడిని నియమించే అధికారం నేషనల్ పీపుల్స్ కాంగ్రెస్కి ఉంది. అంటే దేశ అధ్యక్షుడు అనే వ్యక్తి నేషనల్ పీపుల్స్ కాంగ్రెస్ చేతిలో ఉంటాడు, అధికారంలో అందులో ఉంటాడు. కాబట్టి ఇది కూడా మనం ప్రజాపాలన అని చెప్పేది లేదండి. దీనిలో చైనా నలుమూలల నుండి ఎన్నికైన దాదాపు 3,000 మంది సభ్యులు ఉంటారు. అంటే ఇక్కడ ఎన్నికలు జరుగుతాయి 5 సంవత్సరాలకు ఒకసారి. అంటే పార్టీ ఉంది, ఈ దేశ నలుమూలల నుండి కూడా సభ్యులు, అందులో ఎన్నికైన సభ్యులు ఉంటారు ఈ నేషనల్ పీపుల్స్ పార్టీలో. కొంతమంది సభ్యులు సైన్యంచే ఎన్నుకోబడతారు. ఎన్నికల్లో పోటీ చేసే ముందు అభ్యర్థికి చైనా కమ్యూనిస్ట్ పార్టీ ఆమోదం అవసరం. ఇక్కడ ఎన్నికల్లో పోటీ చేసే ముందు అభ్యర్థికి ఉండాల్సినటువంటి కనీస అర్హత, మొదటి అర్హత ఏంటంటే చైనా కమ్యూనిస్ట్ పార్టీ ఆమోదం అవసరం. చైనీస్ కమ్యూనిస్ట్ పార్టీ లేదా దానితో అనుబంధంగా ఉన్న 8 చిన్న పార్టీలలో సభ్యులుగా ఉన్నవారు మాత్రమే 2002-3లో జరిగిన ఎన్నికల్లో పోటీ చేసేందుకు అనుమతించబడ్డారు. చైనా కమ్యూనిస్ట్ పార్టీ ఎవరికైతే ఆమోదం ఇస్తుందో వారు మాత్రమే ఎన్నికల్లో పోటీ చేయగలరు అని చెప్పొచ్చండి. 2002-3లో జరిగినటువంటి ఎన్నికల్లో అయితే చిన్న చిన్న పార్టీలో ఉన్న సభ్యులకు కూడా చైనా కమ్యూనిస్ట్ పార్టీ అనుమతించిందట. ప్రభుత్వం ఎప్పుడూ కమ్యూనిస్ట్ పార్టీ ద్వారానే ఏర్పడుతుంది. అంటే ఇతర పార్టీలు ఉన్నప్పటికీ, చిన్న చిన్న పార్టీలు అవి ఇవి ఏవి ఉన్నప్పటికీ వాటన్నింటికి కూడా చైనా కమ్యూనిస్ట్ పార్టీ ఆమోదం అవసరం. సో చైనా కమ్యూనిస్ట్ పార్టీ ద్వారా మాత్రమే చైనాలో ప్రజాప్రతినిధులు ఎన్నుకోబడతారు. వారి ద్వారానే ఎన్నిక అనేది ఏర్పడుతుంది. మొత్తం గవర్నమెంట్ అనేది చైనా కమ్యూనిస్ట్ పార్టీ ద్వారానే ఏర్పడుతుందని చెప్పొచ్చు. 1930లో స్వాతంత్రం పొందినప్పటి నుండి మెక్సికో తన అధ్యక్షుడిని ఎన్నుకోవడానికి ప్రతి 6 సంవత్సరాల తర్వాత ఎన్నికలు నిర్వహిస్తుంది. మనకు ఇంకో విషయం తెలుసుకోవచ్చండి. ఇక్కడ మెక్సికోలో ఎన్ని సంవత్సరాలకు ఒకసారి ఎన్నికలు జరుగుతాయి అంటే 6 సంవత్సరాలకు ఒకసారి ఎన్నికలు జరుగుతాయి. మెక్సికో ఎప్పుడు స్వాతంత్రం పొందిందంటే 1930 సంవత్సరంలో మెక్సికో స్వాతంత్రం పొందింది. స్వాతంత్రం పొందినప్పటి నుంచి ఎన్ని సంవత్సరాలకు ఒకసారి ఎన్నికలు జరుగుతున్నాయంటే 6 సంవత్సరాలకు ఒకసారి ఎన్నికలు జరుగుతున్నాయని చెప్పొచ్చు.
దేశం ఎప్పుడు సైనిక లేదా నియంత పాలనలో లేదట. లేదు అంటే మెక్సికో గవర్నమెంట్ ఎప్పుడు స్వతంత్రంగానే ఉంది, కానీ నియంత పాలనలో కానీ సైనికుల పాలనలో కానీ మెక్సికో అనేది లేదు. కానీ 2000 సంవత్సరం వరకు ప్రతి ఎన్నికల్లోనూ పిఆర్ఐ గెలుపొందుతూ వచ్చింది. పిఆర్ఐ పార్టీ గెలుపొందింది. అంటే 2000 సంవత్సరం వరకు ప్రతి ఎన్నికల్లోనూ ఇంకా వేరే పార్టీ అనేది ఏం లేకుండా, ప్రతిపక్ష పార్టీలు అనేవి ఏమీ లేకుండా ఒకే పార్టీనే గెలుపొందుతూ వచ్చిందంటండి. అదే పిఆర్ఐ పార్టీ. అదేంటంటే ఇన్స్టిట్యూషనల్ రెవల్యూషనరీ పార్టీ. ఇక ప్రతిపక్ష పార్టీలు అనేవి లేవా అంటే ఉన్నాయండి. ప్రతిపక్ష పార్టీలు ఉన్నాయి, అవి ఎన్నికల్లో కూడా పోటీ చేశాయి, కానీ ఎప్పుడు ప్రతిపక్ష పార్టీలు విజయం సాధించలేదు అని చెప్పొచ్చు. పిఆర్ఐ ఎన్నికల్లో గెలుపొందేందుకు అనేక చౌకబారు జిమ్మిక్కులను ఉపయోగిస్తుందని ప్రతీతి. అంటే పిఆర్ఐ పార్టీ అనేది ఇంతవరకు 2000 సంవత్సరం నుంచి ఇంతవరకు మెక్సికోలో గెలుపొందుతూనే వచ్చింది. కానీ ఆ పిఆర్ఐ పార్టీ కూడా ఎన్నికల సమయంలో చౌకబారు జిమ్మిక్కులను ఉపయోగిస్తుంది. అంటే ప్రజలను ప్రలోభ పెట్టేందుకు ఎన్నో పనులు చేస్తుంది, చట్ట వ్యతిరేక పనులు చేస్తుంది అని చెప్పుకోవచ్చు అండి. ఇక్కడ ప్రభుత్వ కార్యాలయాల్లో పనిచేస్తున్న వారంతా పార్టీ సమావేశాలకు హాజరు కావాల్సిందే. పిఆర్ఐ పార్టీ ప్రతిసారి గెలుపొందుతూ వస్తుంది కదండి. ఇక ఆ పార్టీ యొక్క రూల్ ఏంటంటే ఎవరైతే ప్రభుత్వ కార్యాలయాల్లో పనిచేస్తున్నారో వారంతా ఖచ్చితంగా పిఆర్ఐ పార్టీ సమావేశాలకు హాజరు కావాలి, అదొక రూలు. అలాగే ప్రభుత్వ పాఠశాలలో ఉపాధ్యాయులు పిఆర్ఐకి ఓట్లు వేయమని తల్లిదండ్రులను బలవంతం చేసేవారు. గవర్నమెంట్ స్కూల్స్లో ఉన్నటువంటి ఉపాధ్యాయులు పిఆర్ఐ పార్టీకే ఓటు వేయండి అని చెప్పి తల్లిదండ్రులను బలవంతం చేసేవారండి. ఇది కూడా మనకు ప్రజాస్వామ్య పరంగా సరైన నిర్ణయం కాదు కదండి. సో ప్రతిపక్ష రాజకీయ పార్టీలను విమర్శించడం తప్ప వాటి కార్యకలాపాలను ప్రసార మాధ్యమాలు పెద్దగా పట్టించుకోలేదు. అంటే మెక్సికోలో ప్రతిసారి పిఆర్ఐ పార్టీ గెలుపొందుతుంది, కానీ అది ప్రజల యొక్క ఆమోదంతో కాదు అని చెప్పొచ్చండి. ఎందుకంటే ప్రభుత్వ పాఠశాల ఉపాధ్యాయులు ఒక పార్టీ తరపున వెళ్ళి ఓటు వేయమని అడగడం అనేది మన ప్రజాస్వామ్య ప్రభుత్వంలో ఉండదు కదండి. ఇక ప్రసార మాధ్యమాలు లేవా అంటే ఉన్నాయి, కానీ అవి ప్రతిపక్ష రాజకీయ పార్టీలను విమర్శించడం తప్ప కార్యకలాపాల ప్రసార మధ్యలో పెద్దగా పట్టించుకోలేదు. కొన్నిసార్లు పోలింగ్ కేంద్రాలను చివరి నిమిషంలో ఒక చోట నుండి మరొక చోటికి మార్చడం ప్రజలు ఓట్లు వేయడాన్ని కష్టతరం చేసింది. ఉన్నటువంటి చివరి నిమిషంలో ఒక చోటు నుండి మరో చోటికి పోలింగ్ మార్చేస్తే ప్రజలకు ఎలా తెలుస్తుందండి? అలా వేయడం కూడా చాలా కష్టతరం చేసింది. పిఆర్ఐ తన అభ్యర్థుల కోసం ప్రచారంలో పెద్ద మొత్తంలో డబ్బు ఖర్చు చేసింది. ప్రజలను డబ్బు ప్రలోభ పెట్టేందుకు ఎన్నో జిమ్మిక్కులను ఉపయోగించింది అని చెప్పొచ్చండి. ఇక్కడ మనం పైన వివరించిన ఎన్నికలను ప్రజలు తమ పాలకులను ఎన్నుకునే ఉదాహరణలుగా పరిగణించాలా, లేక ఈ ఉదాహరణలు చదివితే మనం పరిగణించలేము అనే భావన కలుగుతుంది. ఇక్కడ చాలా సమస్యలు ఉన్నాయండి. అంటే మన ఈ మెక్సికో గవర్నమెంట్ మనం ఏం చెప్తున్నాం, పిఆర్ఐ పార్టీ ఉంది, అది ఎప్పుడు గెలుపొందుతుంది అని చెప్తున్నాం, కానీ ఇక్కడ చాలా సమస్యలే ఉన్నాయి. చైనాలో ఎన్నికలు ప్రజలకు ఎటువంటి ఎంపికకు అవకాశం కల్పించవు. ఈ చైనాలో ఎన్నికలని ప్రజలకు ఎటువంటి ఎంపికకు అవకాశం కల్పించవండి. అధికార పార్టీని అది ఆమోదించిన అభ్యర్థులు మాత్రమే ప్రజలు ఎంపిక చేసుకోవాలి. మనం దీన్ని ఎంపిక అని పిలవచ్చా? సో ఎంపిక అని పిలిచేది కూడా లేదు, కాబట్టి ఇక్కడ ప్రజాస్వామ్య ప్రభుత్వం లేదు అని చెప్పచ్చు. మెక్సికన్ ఉదాహరణలో వాస్తవంగా ప్రజలకు ఎంపిక ఉన్నట్లు కనిపిస్తుంది. మెక్సికన్ ప్రభుత్వంలో ప్రజలకు ఎంపిక ఉంది అని మనం బయటికి చూసే కనిపిస్తుంది, కానీ వాస్తవానికి వారికి ఎంపికకు అవకాశం లేదు. ప్రజలు వ్యతిరేకంగా ఉన్నప్పటికీ అధికార పార్టీని ఓడించే అవకాశమే లేదు. ఇవి న్యాయమైన ఎన్నికలు కావు. అంటే మెక్సికన్ ప్రభుత్వంలో కూడా జరిగే ఎన్నికలు న్యాయమైన ఎన్నికలు కావు అని చెప్పొచ్చండి. ఇక్కడ ప్రజాస్వామ్య ప్రభుత్వం ఉందని అనుకోవడానికి మాత్రమే ప్రజాస్వామ్య ప్రభుత్వం, కానీ నిజమైన ప్రజాస్వామ్యము ఇక్కడ లేదు. ప్రజాస్వామ్యంపై మన అవగాహనకు మనం రెండవ లక్షణంగా జోడించవచ్చు. ఇది ఏదో ఒక రకంగా ఎన్నికలు నిర్వహించడం సరిపోదు. విభిన్న రాజకీయ పార్టీల మధ్య ఎంపికకు ఎన్నికల అవకాశం కల్పించాలి. ఊరికి ఎన్నికలు జరిపించాము, ప్రజాప్రతినిధులను ఎన్నుకున్నామంటే సరిపోదండి. ఎన్నికలు ప్రజలు ఎన్నుకోవాలి. ప్రజలు కోరుకుంటే ఈ ఎంపిక ద్వారా ప్రస్తుత పాలకులను తొలగించడానికి అవకాశం ఉండాలి.
ప్రజలు అధికార పార్టీలో ఉన్నటువంటి పాలకులను అవసరమైతే తొలగించే అవకాశం కూడా ప్రజలకు ఉండాలి. అదే నిజమైన ప్రజాస్వామ్య లక్షణం అవుతుంది. ప్రస్తుతం అధికారంలో ఉన్నవారు కూడా ఓడిపోవడానికి అవకాశం ఉండేలా జరిగే స్వేచ్ఛ నిష్పక్షపాతమైన ఎన్నికలే ప్రజాస్వామ్యానికి పునాది. ఇందుకు ఉదాహరణగా మన భారతదేశం చెప్పుకోవచ్చండి. ఇక మనకు లక్షణాలు ఉన్నటువంటి ఇంకొక లక్షణం తెలుసుకుందామండి. ఒక వ్యక్తి, ఒక ఓటు, ఒకే విలువ. ప్రజాస్వామ్యం కోసం పోరాడటం అనేది సార్వత్రిక వయోజన ఓటు హక్కు డిమాండ్తో ఏ విధంగా ముడిపడిందో మనం ఇంతకుముందు తెలుసుకున్నామండి. ఇప్పుడు దాని గురించి చూద్దాం. 2015 వరకు సౌదీ అరేబియాలో మహిళలకు ఓటు హక్కు ఉండేది కాదు. మనకి ఇక్కడ పెట్టి రావచ్చండి. 2015 సంవత్సరం వరకు మహిళలకు ఓటు హక్కు కల్పించినటువంటి దేశం ఏది అంటే సౌదీ అరేబియా అని చెప్పచ్చు. రష్యన్ మైనారిటీకి చెందిన వ్యక్తులు ఓటు హక్కును పొందడం కష్టంగా ఉండే విధంగా ఎస్తోనియా పౌరసత్వ నియమాలు రూపొందించింది. అంటే ఆ దేశం యొక్క పౌరసత్వ నియమాలు ఎస్తోనియా పౌరసత్వ నియమాలండి. ఇది రష్యన్ మైనారిటీకి చెందిన వ్యక్తులు ఓటు హక్కును పొందడం కష్టంగా ఉండే విధంగా చేసింది. అలాగే ఫిజీలో భారతీయ ఫిజియన్ ఓటు కంటే స్థానిక ఫిజీ పౌరుని ఓటుకు ఎక్కువ విలువ ఉండేలా ఎన్నికల వ్యవస్థ ఉంది. అంటే ఈ మన ఫిజీ గవర్నమెంట్లో కూడా ఎట్లుందంటే భారతీయ ఫిజియన్ ఓటు కంటే, అంటే భారతీయుడై ఉండి ఫిజీని అక్కడికి వెళ్ళి స్థిరపడిన వారి కంటే అక్కడే ఉన్నటువంటి ఫిజీ పౌరునికి ఓటుకు ఎక్కువ విలువ ఉండేలా ఎన్నికల వ్యవస్థ ఉంది. ప్రజాస్వామ్యం రాజకీయ సమానత్వం అనే ప్రాథమిక సూత్రంపై ఆధారపడిందని చెప్పొచ్చండి మనం. ప్రజాస్వామ్యంలో ప్రతి వయోజన పౌరుడికి ఒక ఓటు ఉండాలి, ప్రతి ఓటుకు ఒకే విలువ ఉండాలనేదే మనకు ఈ ప్రజాస్వామ్య ప్రభుత్వం యొక్క లక్షణం అని చెప్పచ్చు. మనకి ఇక్కడ ఇప్పుడు జింబాబ్వే దేశం గురించి తెలుసుకుందామండి. జింబాబ్వే శ్వేతజాతి మైనారిటీ పాలన నుండి స్వాతంత్రం పొందిన సంవత్సరం. అంటే బ్రిటిష్ వారి నుండి జింబాబ్వే స్వాతంత్రం పొందిన సంవత్సరం ఏదంటే 1980వ సంవత్సరం. జింబాబ్వే స్వాతంత్రం పొందిన నాటి నుండి ప్రజలను పాలించే పార్టీ ఏది అంటే, స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి ప్రజలను ఒకే పార్టీ పాలిస్తుందంటండి. అది ఏది అంటే జానూ పిఎఫ్ పార్టీ. ఈ పార్టీ యొక్క అధ్యక్షుడు రాబర్ట్ ముగాబే. ఇప్పుడు ఈయన గురించి తెలుసుకుందామండి. ఈ రాబర్ట్ ముగాబే స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి దేశాన్ని ఇతను పరిపాలిస్తూ ఉన్నాడు. ఈ అధ్యక్షుడు అయినటువంటి రాబర్ట్ ముగాబే ప్రజాదరణ పొందినటువంటి వ్యక్తి. కానీ ఎన్నికల్లో అక్రమ పద్ధతులను కూడా ఇతను అవలంబించాడు. సంవత్సరాలు గడిచే కొద్ది అధ్యక్షుని అధికారాలను పెంచడానికి, అతని జవాబుదారీతనాన్ని తగ్గించడానికి అతని ప్రభుత్వం అనేకసార్లు రాజ్యాంగాన్ని మార్చింది. ఎందుకంటే సంవత్సరాలు గడిచే కొద్దీ కాలక్రమేణా ఏం జరిగిందంటే, అధ్యక్షుడు తను ప్రజలకు జవాబుదారీగా ఉండడం తగ్గించేసి ఒక నియంతలుగా ప్రవర్తించడానికి కొన్ని చట్టాలు చేసి అనేకసార్లు రాజ్యాంగాన్ని మార్చాడండి ఈయన. ప్రభుత్వానికి వ్యతిరేకంగా జరిగే ప్రజా నిరసనలు, ప్రదర్శనలు చట్టవిరుద్ధంగా ప్రకటించబడ్డాయి. అధ్యక్షుడిని విమర్శించే హక్కును పరిమితం చేసే చట్టం తీసుకొచ్చాడు రాబర్ట్ ముగాబే అని చెప్పొచ్చు కదా. టెలివిజన్, రేడియోలు ప్రభుత్వంచే నియంత్రించబడ్డాయి. అంటే టెలివిజన్ ఉన్నా కూడా దానికి అధికారాలు ఉండవు. రేడియోలు, ప్రసార మాధ్యమాలన్నీ ఉన్నప్పటికీ కూడా అవి అధ్యక్షుడి చేతిలో ఉంటాయి అని చెప్పొచ్చు ఇక్కడ. ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉన్న పత్రికా విలేకరులను ప్రభుత్వం వేధించేది. ఒకవేళ ప్రభుత్వం చేసే అక్రమాలన్నింటినీ వెలుగులోకి తీసుకొచ్చేటివి ఏమైనా పత్రికలు ఉంటే ఆ పత్రికా విలేకరులను ప్రభుత్వం వేధించేదట. రాబర్ట్ ముగాబే ఎప్పుడు పదవి నుండి తొలగించబడ్డాడు, బలవంతంగా తొలగించబడ్డాడు పదవి నుండి. ఏ సంవత్సరం అంటే 2017లో అని చెప్పచ్చు ఇక్కడ. పౌరుని యొక్క ప్రాథమిక హక్కులను రాజ్యం గౌరవించడం అవసరం. వారు ఆలోచించడానికి, అభిప్రాయాలు కలిగి ఉండడానికి, వీటిని బహిరంగంగా వ్యక్తీకరించడానికి, సంఘాలను ఏర్పాటు చేయడానికి, నిరసనలు, ఇతర రాజకీయ చర్యలు చేపట్టడానికి స్వేచ్ఛ ఉండాలి. ప్రజాస్వామ్య ప్రభుత్వంలో పౌరునికి ప్రతి విషయానికి మాట్లాడేకి కానీ, కొన్ని అభిప్రాయాలు చెప్పడానికి కానీ, ఏదైనా పని చేయడానికి కానీ, బహిరంగంగా తెలపడానికి, నిరసనలు ఏదైనా సరే చర్యలు చేపట్టడానికి స్వేచ్ఛ ఉండాలి. చట్టం దృష్టిలో అందరూ సమానమే అనేదే మనకు ప్రజాస్వామ్య ప్రభుత్వం యొక్క లక్షణం.
అలాగే ఎన్నికల తర్వాత కొన్ని ఇక ప్రజాస్వామ్య ప్రభుత్వంలో ఎన్నికలు జరుగుతాయి, ప్రజాప్రతినిధులు ఎన్నిక చేసుకుంటారు ప్రజలు. కానీ ఎన్నికల తర్వాత ఏం జరుగుతుందంటే కొన్ని విధి విధానాలకు అనుగుణంగానే ప్రభుత్వాన్ని నడపాలి. ఎన్నికల్లో గెలిచినంత మాత్రాన ఒక ప్రజాస్వామ్య ప్రభుత్వం తన ఇష్టానుసారం పనిచేయలేదు, తన ఇష్టం వచ్చినట్టుగా ప్రభుత్వం చేసేక లేదండి. రాజ్యాంగం ఉన్నటువంటి కొన్ని విధి విధానాల ప్రకారమే ప్రభుత్వం పనిచేయవలసి ఉంటుంది అని చెప్పొచ్చు. ఇక్కడ మన ప్రభుత్వం ఎన్నిక జరిగిన తర్వాత తన ఇష్టానుసారం పనిచేయడం చెప్పుకున్నాం కదండి. ఇక గెలిచిన తర్వాత ఇంకా తీసుకునేటువంటి చర్యలు ఏంటి, ప్రాథమిక నియమాలు ఏంటంటే అల్పసంఖ్యాకులకు కల్పించబడిన కొన్ని హామీలను గౌరవించాలి. ఫస్ట్ మొట్టమొదట కొత్తగా వచ్చినట్టు ప్రభుత్వం ఏం చేయాలంటే అల్పసంఖ్యాకులకు కొన్ని హామీలను గౌరవించాలి. ప్రతి ప్రధాన నిర్ణయం సంప్రదింపుల పరంపర ద్వారానే జరగాలి. ప్రతి ఆఫీస్ బేరర్ కూడా రాజ్యాంగం చట్టం నిర్దేశించిన కొన్ని హక్కులు మరియు బాధ్యతలు ఉంటాయి. ఒక ఆఫీస్ బేరర్ అయినప్పటికీ, ఒక పెద్ద ఆఫీసర్ నుంచి చిన్న బేరర్ అయినప్పటికీ అతను కూడా రాజ్యాంగం ఉన్నటువంటి చట్టం నిర్దేశించిన కొన్ని హక్కులు మరియు బాధ్యతలు దాని ప్రకారమే అతను డ్యూటీ చేయవలసి ఉంటుంది. వీరిలో ప్రతి ఒక్కరూ ప్రజలకే కాక ఇతర స్వతంత్ర అధికారులకు కూడా జవాబుదారీగా ఉంటారు. ఏ ప్రభుత్వ కార్యకలాపాల్లో పనిచేసేటువంటి ప్రభుత్వ అధికారి అయినా సరే ప్రజలకే కాక ఇతర స్వతంత్ర అధికారులకు కూడా జవాబుదారీగా ఉండాలి అని మన ప్రజాస్వామ్య ప్రభుత్వం తెలుపుతుంది. ఈ రెండు అంశాలు మన పైన చెప్పుకున్న ఈ రెండు అంశాలు మనకు ప్రజాస్వామ్యం యొక్క 4వ చివరి లక్షణాన్ని అందిస్తాయి. అది రాజ్యాంగ చట్టం పౌరుల హక్కులు నిర్దేశించిన పరిమితుల్లోనే ప్రజాస్వామ్య ప్రభుత్వం పరిపాలన కొనసాగిస్తుంది. ప్రజాస్వామ్యం అనేది ప్రజలచే పాలకులు ఎన్నుకోబడే ప్రభుత్వ రూపం అనేది మనకు సాధారణ నిర్వచనం తెలుసుకున్నామండి. ఇక్కడ మనకున్నటువంటి ఇంకొక బిట్ ఏంటంటే గూగుల్, యాహూ వంటి ప్రసిద్ధ వెబ్సైట్లపై పరిమితులు విధించడం ద్వారా చైనా ప్రభుత్వం ఇంటర్నెట్లో ఉచిత సమాచార ప్రవాహాన్ని నిరోధించింది అని చెప్పొచ్చండి. ఒక దేశానికి సంబంధించినటువంటి సమాచారం అంతర్జాలం ద్వారా ఇతర దేశాలకు వెళ్ళొచ్చండి. అంటే ఆ దేశంలో ఉన్నటువంటి కొన్ని బయటికి తెలపలేని విషయాలు, రహస్యాలు కూడా ఇతర దేశాలకు తెలిసిపోతాయి. అలాంటి వాటిని నిరోధించగలిగితే బాగుంటుంది. ఇక్కడ మనకు చైనా ప్రభుత్వం ఏం చేసిందంటే ఇంటర్నెట్లో ఉన్నటువంటి ఉచిత సమాచార ప్రవాహాన్ని ఎలా నిరోధించింది అంటే గూగుల్, యాహూ వంటి ప్రసిద్ధ వెబ్సైట్లపై పరిమితులు విధించడం ద్వారా ఉచిత సమాచార ప్రవాహాన్ని నిరోధించింది అని చెప్పొచ్చండి. ఇంతటితో మనకు ప్రజాస్వామ్య లక్షణాలు అనేవి పూర్తి అయిపోయాయండి. నెక్స్ట్ వీడియోలో మనము ప్రజాస్వామ్యం యొక్క రకాల గురించి తెలుసుకుందాం.